మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రవాణా శాఖకు సంబంధించి ఆర్టీసీ బస్సులకు సంబంధించి పూర్తి స్థాయిలో తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో నిజామాబాద్కి సంబంధించిన డిఎం గారు ఉన్నారు, ఆనంద్ గారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి చాలా ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు మీరు. ఈ బ్రీత్ అనలైజింగ్ టెస్ట్కి సంబంధించి చాలామందికి తెలీదు. అంటే ప్రజలు ఒకప్పుడు బస్సులు ఎక్కాలంటే కూడా చాలామంది భయపడుతుండే. అంటే కొన్ని అక్కడక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు కావచ్చు, యాక్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా ఎక్కాలంటే భయపడుతుంది. అంటే కానీ మీ రవాణా శాఖ ఏదైతే మనకి ఆర్టీసీకి సంబంధించి చూసుకుంటే బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేసిన తర్వాతనే డ్రైవర్స్ని వాళ్ళ బస్సుల దగ్గరికి అయితే మీకు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎట్లా చూస్తున్నారు సార్? ప్రతి బస్సు బయటకు వెళ్ళేటప్పుడు ఆ డ్రైవర్ ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేది ఒకటి సెన్సిటైజేషన్ అనేది మాకు రిజిస్టర్ ఉంటుంది. అంటే ఈవెన్ ఆయన ఆరోగ్యం బాగాలేదంటే తాగడమే కాదు, ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే కూడా ఆ రోజు రాసుకొని అప్పటికప్పుడు డ్యూటీ నుంచి విత్డ్రా చేస్తూ ఉంటాం. అంటే దాదాపు ఈ నిజామాబాద్ డిపోకి సంబంధించి మాట్లాడుకుంటే ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు, డైలీ ఎంతమందిని ఈ బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది? మా దగ్గర మా డిపోలో వచ్చి ప్రస్తుతం 100 మంది డ్రైవర్లు ఉన్నారు, రెగ్యులర్ డ్రైవర్స్. అట్లా అంతేకాకుండా ఒక 44 మంది మనకు హైర్ బస్ డ్రైవర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మాకున్నటువంటి సుమారుగా 88 బస్సులు ప్రతిరోజు వెళ్తూ ఉంటాయి. ప్రతి ఒక్క డ్రైవర్ని ఇక్కడ సెక్యూరిటీ ద్వారా మాకు బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ అక్కడ ఫాల్ట్ ఏమైనా వెళ్తే ఇమ్మీడియట్గా డ్రాప్ చేసేయడము, తర్వాత వాళ్ళకు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంటుంది. ఒకవేళ ఓకే ఉంటే మాత్రం అప్పటికప్పుడు రాయించుకొని సైన్ తీసుకొని డ్యూటీ పంపిస్తుంటారు. సార్ అంటే ఇప్పుడు చాలామందికి డౌట్ ఉంటుంది, మీరు ఏదైతే డ్రాప్ చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు ఒక టెస్ట్లో భాగంగా. ఎవరైనా డ్రైవర్లు అట్లా ఏమైనా తాగి వచ్చిన వాళ్ళని డ్రాప్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? సో వాళ్ళు అప్పుడు వాళ్ళకి మీరు ఏం చెప్తుండే? వాళ్ళకి ఉన్నాయి. అంటే ఇది ప్రతి డిపోలు జరుగుతుంటాయి, కానీ చాలా తగ్గింది, ఆ రేట్ అనేది తగ్గింది. మనం ఈ టెస్టులు చేసిన తర్వాత ఉద్యోగం పోతే చాలా కష్టం, ఉద్యోగం రావడం అనేది ఒకటి భయం వచ్చేసింది. సుమారుగా ఒక 5-6 ఏళ్ల క్రితం 7-8 ఏళ్ల క్రితం చాలామంది దీంట్లో దొరికి సస్పెండ్ అయ్యి ఉద్యోగాలు పోయి, ఒకసారి ఒక స్థాయిలో ఉద్యోగం పోయింది అంటే మళ్ళీ ఉద్యోగం రావాలంటే చాలా టైం పడుతుంది. ఏ స్థాయిలో కూడా అప్పీలేట్లో కూడా రావడం అనేది చాలా కష్టం తాగిన కండిషన్లో మాత్రం. ఎందుకంటే తాను ఒక్కరే కాదు కదా, ఒక 50 మంది ప్రయాణికుల్ని సేఫ్టీ చూడాల్సిన బాధ్యత అనేది ఉంది. ఏ చిన్న పొరపాటు మన సైడ్కి వెళ్ళి జరిగినా కూడా అంతమంది ప్రాణాలని మనం బలి చేసిన వాళ్ళం అవుతాం అనే ఉద్దేశంతో ఈ టెస్టులు పెట్టనేది ఒక 5-6 ఏళ్ల క్రితం వరకు చాలామంది ఈ కేసులో సస్పెండ్ అయినారు. గత ఒక 4-5 ఇయర్స్ నుంచి మనకు చాలా తగ్గింది, రేట్ తగ్గింది. ఇప్పుడు లేరు, అవగాహన అనేది వచ్చింది. సో ఒకవేళ అట్లా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ పోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి సో ఖచ్చితంగా అలర్ట్నెస్ అనేది అయితే ఉంటుంది. జాబ్ పోయిన వాళ్ళు కూడా ఇక్కడిక్కడనే వీళ్ళతో కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళ బాధలు వీళ్ళు చూస్తూ ఉంటారు. అబ్బో మన తరపున తప్పు చేయొద్దు అనేది ఒకటి వచ్చింది, వాళ్ళకి అవగాహన వచ్చింది. రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చిన డ్రైవర్స్ కావచ్చు, కొంత ఫ్యామిలీస్ ఉన్న ఫైనాన్షియల్ కండిషన్కి అట్లాంటివన్నీ పక్కన పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు చాలా ఉండేది, బట్ ఈ అవేర్నెస్ డ్రైవర్స్లో బాగా వచ్చింది. ప్లస్ ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళ అవగాహన పెరిగింది. మనం ఉద్యోగం పోగొట్టుకుంటే ఫ్యామిలీ రోడ్ ఎక్కుతుంది అనే ఒక భయం వచ్చింది. సో హెల్త్ కాన్షియస్ కూడా పెరిగింది. మా దగ్గర మీకు తెలియదు, చాలా సంస్థల్లో మా దగ్గర ఉన్నంత మెడికల్ ఫెసిలిటీ ఎక్కడ లేదు. మేము అంటే మా దగ్గర డ్రైవర్స్ని, కండక్టర్స్ని ఎనీ టైము వాచ్ చేస్తూ ఉంటాము. హెల్త్ కండిషన్ ఎవ్రీడే మార్నింగ్ సెన్సేషన్ రిజిస్టర్ కూడా పెడతాం. డ్యూటీ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కండిషన్ అడిగి రాసుకొని బాగాలేదంటే డ్రాప్ చేస్తాం డ్యూటీ నుంచి. జ్వరం వచ్చింది, ఇంకోటి వచ్చింది, లేదు ఓకే ఉందంటే పంపిస్తాం. ఇదే కాకుండా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మా పక్కనే డిస్పెన్సరీ ఉంది, దానిలో ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు, అక్కడ పంపిస్తాం. ఇప్పుడు ఇవ్వాలని ఒక డ్రైవర్ ఇప్పుడు మార్నింగ్ డ్యూటీకి వచ్చిండు, హెల్త్ బాగాలే పోయి ఆయన సిక్కిచ్చి పంపించండి, హెల్త్ బాగాలే. హెల్త్ కండిషన్లో ఎప్పుడు కాంప్రమైజ్ కాము. ఈవెన్ వాళ్ళకు పెట్టే ఖర్చులు కూడా కాంప్రమైజ్ కాము. వేరే వాటిల్లో కాంప్రమైజ్ ఆర్టీసీ, కానీ హెల్త్ కండిషన్లో స్టాఫ్కి ఒక 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ 30 లక్షలని స్పాట్లో పెట్టేసి ట్రీట్మెంట్ చేస్తారు. మా హాస్పిటల్ కావచ్చు, బయట హాస్పిటల్ కావచ్చు, ఎంత కాస్ట్ అయినా బేర్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. మనతో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఎవరైతే ఈ బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేసే వాళ్ళు కూడా సిబ్బంది ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. అంటే డైలీ మీరు బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ అయితే చేస్తారు. ఒకవేళ ఆ టెస్ట్లో భాగంగా ఎవరికైనా
బ్రీత్ అంటే ఏమైనా వచ్చింది అని అనుకుంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మెయిన్గా? వాళ్ళకి సార్ మా డిపో మేనేజర్ ఆదేశంతో రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది. దరిదాదాపు అది ఈ 4-5 ఇయర్స్ నుంచి చాలా తగ్గిపోయింది. ఈ బ్రీత్ అనలైజర్ చెక్ చేయడంలో ప్రతి డ్రైవర్, కండక్టర్, మెకానిక్లకు కూడా మేము ప్రతిరోజు మా డిఎం గారి ఆదేశంతో మేము పెట్టడం జరుగుతుంది. ఈ అందరిలో లోపాలు మార్పు వస్తుంది కాబట్టి మా డిఎం గారిని మేము అభినందిస్తున్నాం సార్. అంటే ఈ బ్రీత్ అనలైజింగ్ టెస్ట్లో భాగంగా డిపోలోనే కాకుండా ఎవరైతే బస్ స్టాండ్ సరౌండింగ్లో అంటే బస్ స్టాండ్కి వచ్చిన బస్సు ఏదైతే ఉందో అక్కడక్కడ కూడా ఈ బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ అయితే చేస్తున్నారు అని చెప్పేసి అంటే మేము విన్నాము. అంటే ఇక్కడనే కాకుండా మీరు డైరెక్ట్ వాళ్ళ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి కూడా మీరు బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ ఏమైనా చేస్తున్నారు. అక్కడ ఏమైనా ఇట్లాంటి అంటే డ్రింక్ తాగి వచ్చి అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళని ఏమైనా ఐడెంటిఫై ఏమైనా అయిందా ఇప్పటి వరకు ఏమైనా? ఇప్పటిదాకా అలాంటిది ఏం కాలేదు సార్. ఏదన్నా వస్తే ఎవరైనా కాంప్లికేటెడ్ చేస్తే ఫలాని బస్సు డ్రైవరు ఫలాని నిజామాబాద్ వన్ డిపో కానీ ఏదైనా XYZ ఏ డిపో అయినా సరే ఒక ఆఫీసర్ గారు మా డిఎం గారు చెప్తే ఫలాని డ్రైవర్ అట్లా ఉన్నాడని చెప్తే మేము ఇక్కడ నుంచి సెక్యూరిటీ సిబ్బంది వెళ్ళి ఎక్కడైతే బస్సు ఉంటుందో అక్కడ వెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది సార్. ఏదైనా కాంప్లికేటెడ్ అయితే లేని ఏడాల బస్ స్టాండ్లో విధులు నిర్వహించే వాళ్ళు ఆ స్టాఫ్ వేరు ఉంటారు, సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళు పోలీసు వాళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళు నిర్వహిస్తారు సార్. ప్రతి బస్ స్టాండ్లో సెక్యూరిటీ విభాగం ఈ బ్రీత్ అనలైజర్ చెక్ చేస్తారు. థ్యాంక్ యూ. మనం చూడొచ్చు ఏదైతే నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన డిపో ఏదైతే ఆర్టీసీకి సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలతో ముందుకెళ్తున్నారని చెప్పేసి ఇప్పటికే డిపోకి సంబంధించిన డిఎం గారు ఆనంద్ సార్ అయితే మనకు చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజల ప్రాణాలు అయితే 100% మేము దృష్టిలో పెట్టుకుంటాము, ప్రజలే ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా డ్రైవర్లు ఎవరైతే డ్రైవింగ్ చేసే పరిస్థితిలో భాగంగా డ్రైవర్ ఖచ్చితంగా అన్ని రకాలుగా ఫిట్ ఉన్న వాళ్ళనే మేము ఇక్కడ నుంచి అవుట్ చేసేసి డ్రైవింగ్ అనేది ఇస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది వాళ్ళది స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ శేఖర్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.